వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. మొదటి ప్రపంచ యుద్ధానికి మొదటి ఆరంభం. అప్పటి వరకు తమ సొంత సామ్రాజ్యాలను ఏర్పరచుకున్న దేశాలు యూరప్ ఖండంలో ఇతర సామ్రాజ్యాలతో కలిసి కూటమిగా జతకట్టడం. ఆస్ట్రియా హంగరీతో కలిసి 1879లో జమిలీ కూటమిని ఏర్పాటు చేసింది జర్మనీ. ఆ తరువాత 1882లో ఇటలీ కూడా ఆ దేశాలతో కలిసి రావడంతో అవి మూడు కలిసి ట్రిపుల్ అలయన్స్ కూటమిని ఏర్పాటు చేసుకున్నవి. అప్పటికి ఆ కూటమి యొక్క లక్ష్యం ఫ్రాన్స్ దేశాన్ని ఒంటరి చేయడం మాత్రమే. కలిసి యుద్ధాలు చేయాలి అనే నిబంధన ఏమీ పెట్టుకోలేదు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జర్మనీ, ఆస్ట్రియా మరియు ఇటలీతో కలిసి ట్రిపుల్ అలయన్స్ కూటమిని ఏర్పాటు చేసిన తర్వాత బ్రిటన్ ఉలిక్కిపడింది. అప్పటి వరకు ఒంటరిగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న బ్రిటన్ మొట్టమొదటిసారిగా 1980లో రష్యాతో సంప్రదింపులు జరిపింది. ఆ ప్రయత్నం తెలుసుకున్న జర్మనీ రష్యాతో కలిసి రహస్యంగా రీఇన్సూరెన్స్ ఒప్పందాన్ని చేసుకుంది. ఆ ఒప్పందం యొక్క నిబంధన ఏమిటంటే, ఇరు దేశాలలో ఏ దేశం పైన లేదా ఆ దేశం ఇతర దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంకొక దేశం న్యూట్రల్గా ఉండాలి, కానీ యుద్ధంలో పాల్గొనకూడదు. 1984లో జర్మనీ ఐరోపా వెలుపల అనేక వలసలను స్థాపించడం ప్రారంభించింది. జర్మనీ ఏకీకరణ తర్వాత కాలంలో చక్రవర్తి మొదటి విలియం విధానం జర్మనీ స్థానాన్ని మిత్ర దేశాల సహాయంతో ఒక గొప్ప జాతిగా బదిలీపరచడం. అయితే రెండో విలియం పాలనలో జర్మనీ ఇతర ఐరోపా దేశాల వలె ఒక సామ్రాజ్యవాద విధానాన్ని అనుసరించడం పొరుగు దేశాలతో ఘర్షణకు దారితీసింది. 1890లో జర్మనీకి కొత్త ఛాన్సలర్ కైజర్ విల్హెల్మ్ రష్యాతో చేసుకున్న రీఇన్సూరెన్స్ ఒప్పందాన్ని రద్దు చేశాడు. దీనితో రష్యా ట్రిపుల్ అలయన్స్కు వ్యతిరేకంగా ఫ్రాన్స్తో 1894లో ఫ్రాంకో రష్యన్ కూటమిని ఏర్పాటు చేసుకుంది. అదే సమయంలో 1904లో ఫ్రాన్స్ బ్రిటన్తో కలిసి ఎంటెడ్ కార్డియల్ అనే ఒప్పందాన్ని చేసుకుంది. ఆ తరువాత 1907లో రష్యా బ్రిటన్తో కలిసి ఆంగ్లో రష్యన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు అధికారిక పొత్తులను కలిగి ఉండవు, కానీ దీర్ఘకాలిక రాజ్యాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఫ్రాన్స్ కానీ రష్యా కానీ ఏదైనా ఘర్షణలో ఇరుక్కుంటే అందులో బ్రిటన్ జోక్యం చేసుకునే వీలుగా ఈ ఒప్పందాలు కల్పించాయి. ఈ మూడు ఒప్పందాలను కలిపి ట్రిపుల్ ఎంటెడ్ అని పిలుస్తారు. ఈ విధంగా ప్రపంచంలో బలమైన శక్తులు బ్రిటన్, రష్యా మరియు ఫ్రాన్స్ కలిసి ట్రిపుల్ ఎంటెడ్ కూటమిని ఏర్పాటు చేశాయి. అంతకు ముందు జర్మనీ, ఆస్ట్రియా మరియు ఇటలీతో కలిపి ట్రిపుల్ అలయన్స్ కూటమిని ఏర్పాటు చేశాయి. ఆ విధంగా యూరప్ ఖండంలోని బలమైన శక్తులు రెండు కూటములుగా ఏర్పడ్డాయి. ఆ కూటముల యొక్క ముఖ్య ఉద్దేశం తమ దేశాల మధ్య ఉన్న సంబంధాలను బలపరుచుకోవడం, అంతేకాని యుద్ధం చేయడం వాటి లక్ష్యం కాదు. తదనంతర కాలంలో ట్రిపుల్ ఎంటెడ్కు మిత్రపక్షాలని, ట్రిపుల్ అలయన్స్కు కేంద్ర శక్తులు అని పేర్లు వచ్చాయి. ఐరోపా ఖండంలో రెండు బలమైన కూటములు ఏర్పడిన తర్వాత మారిన పరిస్థితులను నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం.